ఎంతమంది చివరకు కలిసుంటారో తెలియదు కానీ 2024లో చాలా మందే పెళ్లాడారు. ఆ జంటలెవరో ఫటాఫట్గా చూసేద్దాం. సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా శోభితకు కనెక్ట్ అయ్యాడు నాగచైతన్య. కరోనా ఖాళీ టైంలో రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమ స్ట్రాంగ్ అయింది. పెళ్లి మాత్రం ఈ ఏడాదిలోనే అయింది. ఇక ఈ ఏడాది సిద్ధార్థ్ అదితిరావు హైదరీ పెళ్లి కూడా అందర్నీ ఆకర్షించింది. ఎందుకంటే వీరిద్దరిది రెండో పెళ్లి. మహానటి కీర్తి సురేష్ తన చిన్నప్పటి స్నేహితుడినే పెళ్లాడింది. ఎవరికీ తెలియకుండా బాగానే నాటకాలు కూడా ఆడింది. పెళ్లి మీద ఒపీనియన్ లేదని చెప్పిన తాప్సీ కూడా ఇదే ఏడాది మనసు మార్చుకుని 10 ఏళ్లుగా ప్రేమిస్తున్న ప్రియుణ్ణి పెళ్లాడింది. ఇక కిరణ్ అబ్బవరం తన తొలి సినిమా హీరోయిన్ రహస్యను పెళ్లి చేసుకున్నాడు. మేఘా ఆకాష్ కూడా ఈ ఏడాది తన బాయ్ ఫ్రెండ్ సాయి విష్ణును మ్యారేజ్ చేసుకుంది. కృతి కర్బంద, పుల్కిత్ సామ్రాట్ 4 ఏళ్లు ప్రేమించుకొని ఈ ఏడాది సమ్మర్లో పెళ్లి చేసుకున్నారు. 13 ఏళ్లకే భార్యని వదిలేసిన 17 ఏళ్ల కూతురున్న తండ్రిని పెళ్లాడింది వరలక్ష్మి శరత్ కుమార్. 7 ఏళ్ల డేటింగ్ తర్వాత సోనాక్షి సిన్హా తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడింది. 6 ఏళ్ల క్రితం వచ్చిన మనోహరం సినిమాతో అపర్ణ దాస్, దీపక్ ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది 3 ముళ్ల వరకు తీసుకువెళ్లారు. టాలీవుడ్ బ్యూటీ అక్షా పార్థసాని ప్రార్థనలు కూడా ఈ ఏడాదే ఫలించడంతో ప్రియుడు బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కౌశల్ను పెళ్లాడింది. బంగారం బ్యూటీ మీరా చోప్రా కూడా బాయ్ ఫ్రెండ్ను ఈ ఇయర్లోనే పెళ్లి చేసుకుంది. అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంది. దర్శకుడు క్రిష్ కూడా ఈ ఏడాది రెండో పెళ్లి చేసుకున్నాడు. డాక్టర్ ప్రీతి చల్లాను వివాహమాడాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు కూడా డాక్టర్నే పెళ్లి చేసుకున్నాడు. కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ హీరోయిన్ చాందిని రావును రీసెంట్గా తిరుపతిలో చేసుకున్నాడు. నువ్వే కావాలి యాక్టర్ సాయి కిరణ్ గుప్పడింత మనసు సీరియల్ నటి స్రవంతిని పెళ్లాడాడు. కన్నడ స్టార్ హీరో డాలీ ధనుంజయ్ అదేనండి పుష్పలోని జాలిరెడ్డి ఆయన కూడా తన ప్రేయసి ధన్యతను ఈ ఏడాది చేసుకున్నారు.